రెండవ అధ్యాయము 12వ వచనం చదువుదాం ఒకసారి, లేకపోతే 10 నుంచి చదువుదాం. 10వ వచనం నుంచి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. 12 నుంచి చూద్దాం. 12వ వచనం ఇది యాక్చువల్గా ఆ పైనామము ఆయన అనుగ్రహించబడినట్లు ప్రతి నాలుక ఆయనను ప్రభువును ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన పేరిట మోకరించాలి. ఇక్కడ చూడండి ఒకసారి, అది జరగడం కోసం 12వ వచనం నుంచి ఏం రాస్తుంది చూడండి ఒకసారి. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ ఎవరు చదవట్లేదు, మీ సొంత రక్షణను కొనసాగించుట. మరొకసారి అన్నమాట, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. సో వర్క్ యువర్ సాల్వేషన్ అని రాస్తుంది అక్కడ. ఏం చేయాలట? ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, అక్కడ కింద వర్కౌట్ అని బ్రాకెట్లో కల్టివేట్, క్యారీ అవుట్ టు ద గోల్ అండ్ ఫుల్లీ కంప్లీట్. ఏంటిది? దేనికోసం? యువర్ ఓన్ సాల్వేషన్ విత్ రెవరెన్స్ అండ్ అవ్. సో నీ సొంత రక్షణని, రక్షించబడ్డాం అందరం కూడా, రక్షణ పొంది ఉన్నాం. రక్షణను ఏం చేయాలట? కొనసాగించాలట. రక్షణను ఏం చేయాలి? కొనసాగించాలి. ఎలా కొనసాగించాలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. వర్కౌట్ యువర్ సాల్వేషన్. ఉచితముగా క్రీస్తు యేసునందు కృపచేత రక్షణ పొంది ఉన్నాం. రక్షణ పొంది ఉన్నాము. రక్షణ పొందుచు రక్షణను కొనసాగిస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు వర్కౌట్ అవర్ సాల్వేషన్. తర్వాత చూడండి ఒకసారి కంటిన్యూషన్. నెక్స్ట్ పెట్టమా, సొంత రక్షణను కొనసాగించండి. 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. నెక్స్ట్ వచనం. మీరు ఆ రక్షణను కొనసాగిస్తూ ఉండాలి. ఎందుకంటే మీలో కార్యసిద్ధి కలుగజేసే దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవుడు కార్యసిద్ధి కలుగజేయాలంటే మీ రక్షణను మీరు వర్కౌట్ చేయాలి. దానివల్ల ఏం జరుగుద్దంటే, అలా చేస్తూ ఉండడం వల్ల మీరు ఏముంది అక్కడ, మూర్ఖమైన వక్ర జనము మధ్య, ఈ వంకర ఉన్నటువంటి జనాలందరి మధ్యలో నుంచి మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులు అగునట్లు. దేవుని కుమారులు అనండి ఒకసారి. ఈ రక్షణను కొనసాగించేవారు రక్షణ కొనసాగిస్తూ ఉంటే వారిలో దేవుడు కార్యసిద్ధి కలుగజేస్తాడు. అలా కార్యసిద్ధి కలుగజేసే వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని కుమారులాగా ఉంటారు. దేవుని కుమారులు ఎలా ఉంటారంటే మూర్ఖమైన వక్రజనం నుంచి వేరుగా ఉండి నిష్కలంకులు, నిరపరాధులు, అనింద్యులు అయిన దేవుని కుమారుల్లాగా ఉంటారు. అది చెప్పిన తర్వాత దేవుని కుమారులు అగునట్లు ఏమేమి విడిచిపెట్టాలట? సనుగులును సంశయములను మాని సమస్త కార్యములను, దేవుడు కార్యసిద్ధి కలుగజేస్తాడు కదా, ఆయన కార్యసిద్ధి కలుగజేయనట్లు మీ కార్యములను చేయుడి. సో అల్టిమేట్గా ఇందులో మన మెసేజ్ ఏంటంటే రక్షణను కొనసాగించాలి. రక్షణను కొనసాగించాలంటే ఏం చేయాలంటే సనుగులు, సంశయములు మాని
సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. దేవా, నాతో మాట్లాడి ఈరోజు. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవా, మీకు వందనాలు. మా సొంత రక్షణను ఎలాగా కొనసాగించాలో మాకు బోధపరచండి. ఆ సొంత రక్షణను కొనసాగించున్నట్లు మాకు అవసరమైన ఇదిగో కార్యసిద్ధి కలుగజేయబడినట్లుగా ఎలా నిష్కలంకులం అవ్వాలో, ఎలా నిరపరాధులం అవ్వాలో, నిందారహితులమై ఉండాలో మాకు బోధపరచండి. నేర్చుకోవాల్సిన సంగతులు, మార్చుకోవాల్సిన సంగతులు మాకు బయలుపరచండి. విని మా హృదయములను మీ తట్టు తిప్పుకొని ఇదిగో భయంతోనూ భక్తితోనూ మా రక్షణను కొనసాగించున్నట్లుగా విధేయత పుట్టించు ఆత్మ ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి ఈ దినపు సంపూర్ణ సువార్త ఆశీర్వాదం చేత దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క వాక్యంలో నుండి మనం చదివచ్చిన వాక్యం అంటే మీకు ఇచ్చిన పేపర్లో బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. బైబిల్ స్టడీ అనుందా? వెనక పక్క బైబిల్ స్టడీ అనుందా? ఆ బైబిల్ స్టడీలో ఇప్పుడు అంటే ఈ రోజు నుండి 7 రోజులు చదవాల్సిన వాక్యం అది. ఈ రోజు నుండి ఎన్ని రోజులు? 7 days దాకా చదవాలి. ఈరోజు ఏం చదవాలన్నమాట? సంఖ్యాకాండము 13 నుంచి స్టార్ట్. అయితే ఇప్పుడు నేను మాట్లాడేది చదివచ్చిన భాగంలో నుంచి మాట్లాడుతున్నాను. అంటే పోయిన వారం మనం చదివిన వాక్యం అంటే సంఖ్యాకాండము 8, 9, 10, 11, 12 ఈ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాను. ఆ 5 అధ్యాయాల్లో ఏం చదివాము, ఏం నేర్చుకున్నాము, అందులో ఏం గ్రహిస్తున్నామో దాంట్లో నుంచి ఈ సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దయచేసి గమనించండి. మొదటి మాట, మొదటిగా ఈ రోజు కోసం నేను మీకు అందరికీ జ్ఞాపకం చేసే ముఖ్యమైనటువంటి ఫోకస్ ఏంటంటే 11, 12 అధ్యాయాలు. ఏ అధ్యాయాలు? సంఖ్యాకాండము 11, 12, 11 and 12th చాప్టర్. ఏముంది అక్కడ? 11th and 12th చాప్టర్లో ఏముంది అక్కడ అని చూస్తే 11th and 12thలో మనం చూస్తాం ఇశ్రాయేలీల సనుగులు కనపడతాయి అక్కడ. ఇశ్రాయేలీలు సనగడం, సంశయించడం, అంతేకాకుండా దేవునికి విరోధంగా ఫిర్యాదులు చేయడం చూస్తాం, కంప్లైంట్స్ చేయడం చూస్తాం, కంప్లైనింగ్ మైండ్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కంప్లైనింగ్ మైండ్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ సనుగులు సంశయములు మాని మీ రక్షణను కొనసాగించుడి అని ఫిలిప్పీ పత్రికలు రాస్తుంది కదా. ఆ మాట ఊరికేనే రాలేదు. ఆ మాటకి రూట్ ఎక్కడుందంటే సనుగులు సంశయాల గురించి మొదటిసారి వివరించబడే లేకపోతే కొంచెం వివరంగా చెప్పబడే ప్రాంతం ఇక వివరించే అంశం ఎక్కడంటే సంఖ్యాకాండం 11, 12 అధ్యాయాలు. 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా, జనులు ఆయాసమును గూర్చి సనుగుచూ ఉండగా అది యెహోవాకు వినపడెను. గట్టిగానండి ఇంకోసారి. ఎవరు కంప్లైంట్ చేయలా. అది యెహోవాకు వినబడెను. ఏంటది? జనులు దేని గురించి సనుగుతున్నారట? ఏం ఆయాసం? ఏం ఆయాసం? ఏం ఆయాసం ఉంటుంది అప్పుడు? వాళ్ళు జర్నీ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో, ఆ ప్రయాణం వల్ల కలిగిన ఆయాసం ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ప్రయాణ ఆయాసమును గూర్చి వారు సనుగుచూ ఉండగా, ఓకే అందరం అనుకుంటాం ఏంటంటే పలానా టైంకి మొదలుపెట్టి యేసయ్యా ప్రభువా దేవా అని మొదలుపెట్టి యేసునామములో ప్రార్థన చేస్తున్నాం అన్నప్పుడు దాకా ఆ మధ్యలో ఉన్నది మాత్రమే దేవుడు వినాలి. ఆ మధ్యలో ఉన్న ప్రార్థన మాత్రమే దేవుడు వినాలి. దానికి ముందేం వినొద్దు, దాని తర్వాత ఏం వినొద్దు. ఇది మన అభిప్రాయం. కానీ అక్కడ ఏమని వస్తుందండి? మార్గమును గూర్చినటువంటి ఆయాసం ఏదైతే ఉందో, ఆయాసమును గూర్చి వారు సనుగుచూ ఉండగా అది యెహోవాకు వినబడెను. దేవునికి సనుగులు వినబడతాయట.
దేవునికి అన్నీ వినబడతాయి. మాట నాలుకకు రాక మునిపే అది పూర్తిగా, ఎవరు చెప్పరా, మాట నాలుకకి రాకముందే అది పూర్తిగా ఆయనకు ముందే తెలుసు. నువ్వు నోట్లోకి మాట రాక మునిపే ఏం మాట్లాడబోతున్నావో మాటని సిద్ధపరిచే నీ బ్రెయిన్లో ఏ ఏరియా అయితే కంట్రోల్ చేస్తుందో నీ లాంగ్వేజ్ని, నీ మాటని, నెక్స్ట్ వర్డ్ ఏది కంట్రోల్ చేయబడుతుందో, ఎక్కడ ఏ మాట బయటకు వస్తుందో అది అక్కడ పుట్టక ముందే దాని మొత్తం అంతా ఆయనకు తెలుసు. అంతేకాదు మాట్లాడితే ప్రతి మాటలు ఆయనకు వినబడుతున్నాయి. మనం అనుకుంటాం దేవుడు మనం మాట్లాడే మాటలు వింటాడా లేదా అని. అందులో అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ సనుగులు వినబడ్డాయి అని రాస్తుంది. చూడండి ఒకసారి. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు, కొంచెం గట్టిగా అనాలి, ఆయన కోపము రగులు కొనెను. ఓకే, ఒకసారి అది తీసేమా. ఆ తర్వాత యెహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగాను. అది తీసేమా. ఇక చెప్పండి నాకు, ముందేం జరిగింది? జనులు ఆయాసమును గురించి సనుగుతూ ఉంటే దేవునికి అది వినపడ్డాయి. వినపడ్డం అంటే ఏదో అలా వెళ్తుంటే ఆ గదిలోంచి వచ్చే సౌండ్ వినపడడం కాదు. వీళ్ళు ఏమనుకుంటారు, అలా దేవునికి వినపడ్డదో లేదో అని టెన్షన్ అక్కర్లేదు. దేవుని గురించి ఒక 2-3 మాటలు చెప్తాను. మొదటి మాట ఏంటంటే, ఆయన మన యందు శ్రద్ధ వహించేవాడు అనండి ఒకసారి. ఇంకొంచెం గట్టిగా నండి ఒకసారి. శ్రద్ధ వహించేవాడు అంటే ఫోకస్ చేసేవాడు అన్నమాట. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ప్రతి వాని క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వడం కోసం వాని హృదయం యొక్క రహస్యములను ఎరిగినవాడు, హృదయములను పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. ఆదికాండం 16వ అధ్యాయంలో నేను చూచుచున్న వానిని చూశాను అని చెప్పి చూచుచున్న వాని బావి అని పేరు పెట్టింది. ఓకే, చూచుచున్న వాని బావి అని పేరు పెట్టింది. బెహెర్ లహాయి రోయి, నన్ను చూచుచున్న వాని బావి. సో ఆ మాట పెట్టింది అన్నది ఎవరు? ఒక హగరు అనే ఒక దాసి, ఒక స్లేవ్ గర్ల్ యొక్క ప్రాబ్లంని నన్ను చూచుచున్నవాడు అన్న దగ్గర, ఆ చూచుచున్నవాడు అన్న దగ్గర కరెక్ట్ మీనింగ్ ఏంటంటే జస్ట్ అలా చూసే దేవుడు కాదు, శ్రద్ధ వహించేవాడు అన్నట్టు. ఒకసారి మాట, దేవుడు శ్రద్ధ వహించేవాడు అంటే ఫోకస్ చేసి నీకేది అవసరమో, నీకేది ఇంపార్టెంటో, శ్రద్ధ వహించే దేవుడు. మొదటి విషయం ఇది. రెండో చెప్తాను. అక్కడ ఏమని వస్తుంది, అక్కడ వారు సనుగుచూ ఉండగా దేవుడు వారి సనుగులు విన్నాడు. ఎలా వినపడింది అంటే ఆయన శ్రద్ధ వహిస్తాడు కాబట్టి వినపడ్డది. ఏదో అలా వెళ్తుంటే చెవుల్లోకి వచ్చిన మాటలు కావవి. శ్రద్ధ వహించి తాను నిబంధన చేసుకున్న తన ప్రజల్ని లీడ్ చేస్తూ నడిపిస్తున్నటువంటి వారి మధ్యలో వారి సనుగులు వారి మీద శ్రద్ధ వహించి ఉన్నాడు కాబట్టి అవి వినపడ్డాయి. నెక్స్ట్ పాయింట్, ఆ సనుగులు విన్నప్పుడు దేవునికి ఏమైందట? గట్టిగా అనాలి. ఇంకోసారి అనండి. దేవునికి కోపం గురించి ఒక మాట ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దేవునికి కొన్ని యాట్రిబ్యూట్స్ అంటాం. యాట్రిబ్యూట్స్ అంటే గుణములు అంటాం. దేవుని గుణాతిశయాలు అంటారు. ఆయన గుణాతిశయాలు కృపా గుణాతిశయాలు అంటాం. దేవుని కృపా గుణాతిశయాల్లో 13 ఉంటాయి. అవి ఎన్ని గుణాతిశయాలు ఉంటాయి? యాట్రిబ్యూట్స్ అంటాం. మర్సీ యాట్రిబ్యూట్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 13 ఉంటాయి. ఈ 13లో ఒకానొక యాట్రిబ్యూట్, పవర్ఫుల్ అండ్ గ్రేట్ యాట్రిబ్యూట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద గ్రేట్ యాట్రిబ్యూట్ ఏంటంటే స్లో టు యాంగర్ అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగా అనాలి. తెలుగులో ఏమంటారు తెలుసు దాన్ని? దీర్ఘశాంతుడు అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగా మాట్లాడట్లేదు ఎవరు. దీర్ఘశాంతుడు అంటే అర్థం ఏంటి? ఓకే, స్లో టు యాంగర్ అంటేనేమో కోపించడానికి నిదానించేవాడు అన్నమాట. దేవుని కోపం ఎంతసేపు ఉంటుంది తెలుసా? గట్టిగా, ఆ నిమిషం మాత్రం కోపం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయుష్కాల దయ చూపించిన తర్వాత వస్తుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది, ఆయన కోపము నిమిషం మాత్రం. కానీ మీకు తెలుసా, బాగా వినాలి ఒకసారి, సనుగులను సంశయములు మానడం అంటే అర్థం ఏంటో చెప్పడం కోసం ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
ఇప్పుడు ఈరోజు మీ ఎదురుగా మీ ఎవరెవరి మీద ఏ ఏ విషయాల్లో మీకు కంప్లైంట్స్ ఉన్నాయి, మీకున్న ప్రతి కంప్లైంట్ రాసి పెట్టండి. ఈరోజు మాట్లాడుకుందాం. మీకున్న కంప్లైంట్ మీరు అనొచ్చు, నేను దేవుని మీద కంప్లైంట్ చేయట్లేదండి, దేవుని మీద నాకే దేవుడు చాలా మంచోడు. దేవుని మీద కంప్లైంట్ చేయట్లేదు, కానీ దేవుని నడిపింపును కంప్లైంట్ చేస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన పోర్షన్ని కంప్లీట్ చేస్తున్నాం. మీ దగ్గర పేపర్ వచ్చిందా? బులెటిన్ ఉందా మీ దగ్గర? ఒకసారి తీయండి, పైకి తీయండి. ఏం మెసేజ్ ఉంది ఈరోజు? అందరి దగ్గర ఉందామా? లేని వాళ్ళకి ఇవ్వండి. కెవెచింగ్ అంటారు దాన్ని, అనండి ఒకసారి. కెవెచింగ్ అంటే ఈ సనిగే వాళ్ళ అని అర్థం. సనిగే వాళ్ళని సనగడం అనే పని చేసే వాళ్ళని కెవెచింగ్ అంటారు. పాయింట్ ఏంటంటే అదంతా మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి జాగ్రత్తగా. నేను చెప్పే మాటలు అవి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి, బట్ దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఒక్కసారి అదంతా కాదు కానీ అందులో కింద ఒక నోట్ రాస్తుంది, చదవండి ఒకసారి కొటేషన్. లేదమ్మా, అదంతా వద్దు, కింద కొటేషన్ మాత్రమే. Who is rich? He who rejoices in his portion. ఆ పోర్షన్ అన్న దగ్గర గుర్తుపెట్టుకోవాలి. లాట్ అని అర్థం. లాట్ అంటే ఏంటి తెలుసా? లాటరీ తీస్తాం చూసారా? దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ అందరికీ ల్యాండ్ ఎట్లా పంచాడు తెలుసా? లాట్స్ ప్రకారం పంచాడు. లాటరీ సిస్టమ్. ఓకే, గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది. ఎట్లా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రావు. ఎవరికి వస్తాయి? లాటరీలో వచ్చిన వాళ్ళ పేర్లు వస్తాయి. అయితే అక్కడ పోర్షన్ అనే పాయింట్కి అర్థం ఏంటంటే లాట్. నా లాటరీ, నాకే పోర్షన్ వచ్చిందో, ఎవరి పోర్షన్ యందు ఎవరు పొందుకున్న దాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా ఎవరైతే ఉన్నారో, దోస్ హూ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్, వాళ్ళు అందరికంటే భూమి మీద అందరికంటే ధనవంతులు. వాళ్ళు భూమి మీద అందరికంటే ధనవంతులు ఎవరు? ఎంత ధనం ఉన్నా ఇంకేదో కొనాలనిపిస్తుంది, ఇంకేదో కావాలనిపిస్తుంది. యూనో, మొబైల్ ఓపెన్ చేసి, అది షాపింగ్ కార్ట్ ఏదైనా ఓపెన్ చేసి, అవసరం ఉండి కాదు, ఇలా 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 అంటుంటే ఏదో తగిలి, అవసరం కోసం కాదు, కొనాలంతే. నా అర్థం చేసుకోండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. సో అది వస్తే సంతోషం ఉంటుంది, అది వస్తే నేను రిచ్ అయిపోతానేమో, లేకపోతే అది వస్తే నాకు కంఫర్ట్ దొరుకుద్దేమో, అది వస్తే నాకు అన్ని తీరిపోతాయేమో అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే అవి ఏవి మనల్ని తృప్తిపరచవు. ఎవరు భూమి మీద ధనవంతులు అంటే ఎవరి లాట్ ఏదో. నీ లాట్ నీకు వచ్చింది, నీకో ఉద్యోగం ఉంది, నీకో జాబ్, నీకో వ్యాపారం, నీకో వ్యాపకం, నీకు ఒక పోర్షన్ నీకు అలాట్ చేయబడ్డది. ఓకే, లాట్ అంటే లాటరీ అన్నమాట. విషయం ఏంటంటే సామెతల గ్రంథంలో దాని గురించి ఏం రాస్తుందంటే, సామెతల గ్రంథంలో ప్రతివాడు ఏమంటామంటే చీట్లు ఒడిలో వేసుకుంటాడు. చీట్లు ఎక్కడ వేసుకుంటావు? పేపర్ నాదే, పెన్ను నాదే, రాసింది నేనే. ఓకే, పేపర్ నాదే, పెన్ను నాదే, రాసింది నేనే, అన్నీ మూసి పెట్టేసి ఊపి ఎక్కడ వేసుకున్నాను? నా ఒడిలోనే వేసుకున్నాను. వేసుకొని ఒకటి తీశాను. మనుషుడు చీట్లు రాసి చీట్లు మనుషులు ఒడిలో వేసుకుంటారేమో, కానీ ఏ చీటి రావాలో నిర్ణయించేది దేవుడట. అంటే నీకు ఏ పోర్షన్ వచ్చిందో, నీకు ఏది ఇవ్వబడిందో, ఏది నీకు అలాట్ చేయబడిందో, నీకు అలాట్ చేయబడ్డ ఆ పోర్షన్ యందు నువ్వు ఆనందిస్తుంటే యు ఆర్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో నీ అంత ధనవంతులు ఎవరు లేరు. కానీ దేన్ని బట్టి మనమైతే కంప్లైంట్ చేస్తూ ఉంటామో, సనుగుతూ సంశయాలు కలిగి ఉంటామో, ఆ సనుగులు సంశయాలు ఇవి ఎంత దారుణమైన విషయాలంటే, ఈ సనుగులు సంశయాలు దేవుని యొక్క మర్సీ అట్రిబ్యూట్స్ అయినటువంటి వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ ఏంటి? స్లో టు యాంగర్, ఎరెక్ అపాయిం అనండి ఒకసారి అన్నమాట. ఎరెక్ అపాయిం
అంటే ఏంటి తెలుసా? స్లో టు యాంగర్, కోపించుటకు నిదానించువాడు అన్నమాట. అది దేవుని యొక్క గుణం. అది దేవుని యొక్క 13 గుణాల్లో ఒక అద్భుతమైన గుణం ఏంటంటే కోపించడానికి నిదానించేవాడు. ఎంత అంటే వెంటనే కోపించడు ఆయన. కానీ నువ్వు ఎప్పుడైతే సనగడం మొదలు పెడతావో, ఎప్పుడైతే నువ్వు కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తావో, అప్పుడైనా వాళ్ళైనా ఈ రోజున్న మనమైనా అంతా ఒకటే. మనమేమి సపరేట్ ఏం కాదు. చదవండి ఒకసారి ఈ మాట. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి నుంచి చదువుకుంటే వెళ్ళండి ఒకసారి స్లోగా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. నెక్స్ట్, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. తర్వాత గనుక అరణ్యంలో సంహరించబడ్డారు. తర్వాత ఎందుకు? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు ఆ యొక్క జర్నీకి సంబంధించిన దృష్టాంతములుగా, ఎగ్జాంపుల్స్గా మన కోసం రాయబడ్డాయి. తర్వాత జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు మీరు విగ్రహారాధకులై ఉండకండి, వారిలో కొందరి వలె విగ్రహారాధకులై మీరు ఉండకండి. తర్వాత వారి వలె మనం వ్యభిచరింపక ఉందము, వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది కూలిపోయారు. తర్వాత మనం ప్రభువును శోధింపక ఉందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. తర్వాత మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చిన చదుమా. నెక్స్ట్ 11. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న నీకు నాకు బుద్ధి చెప్పడానికి మన కోసం రాయబడ్డాయట. ఆ రాయబడ్డేది చదువుకుంటున్నాం మనం. ఆ చదివేవో వాళ్ళ స్టోరీ కాదు. ఇది దేవుని గురించి, మన గురించి, మనకు బోధించబడే అనేకమైనటువంటి విషయాలు ఇందులో దాచబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒకటి అనండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. మందిరానికి రండి. మందిరానికి ఇంకా రాలా, వచ్చి ఇక్కడ ఉంటే ఇక్కడలాగా ఉండాలి. ఇక్కడికి వచ్చింది మనం దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయనకి స్తోత్రం చెప్పడానికి మనం వచ్చింది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడలాగా ఉండండి. హల్లెలూయా. ఓకే, రైట్. వినండి ఒకసారి. ఇక్కడ సనుగు కొనక వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మనము ఈ తరములో యుగాంతమందు ఉన్న మనం బుద్ధి తెచ్చుకొని సనగకుండా ఉండడం కోసం అది నాకు మెసేజ్ ఇస్తుంది. అది మనతో మాట్లాడుతుందన్నమాట. రైట్. పాయింట్ ఏంటంటే ఈ పాపి తన పాపంలో నశించుట దేవునికి ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వంలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. వాళ్ళ కోసం ఇంకొక రోజు దేవుడు తన కోపాన్ని వాయిదా వేసుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడట? ఇంకొక రోజు తన కోపాన్ని వాయిదా వేసుకుంటాడు. అంతెందుకు, ప్రభు రాకడ ఇంకా ఎందుకు జరగలేదు, ఇంకా మనం ఎందుకు ఈ యొక్క యుగం అంతమైపోయి ఎందుకు పోలేదు అంటే ఆయన దీర్ఘశాంతమును బట్టి అని రాసి ఉంటుంది. ఆ ఎరెకపాయం అనే ఆయన గుణం ఏదైతే ఉందో ఆ గుణమట ఏం చేసిందట, ఇంకొక రోజును మన జీవితాలకు ఎక్స్టెండ్ చేసింది. ఎందుకు? దేవుడు ఎదురు చూస్తున్నాడు. పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఇంకా తిరగాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. అంతటను అందరూ మారు మనసు పొంది దేవుని తట్టు తిరగడం కోసం ఆయన దీర్ఘశాంతంతో దాన్ని ఇంకొక రోజు పోస్ట్ పోన్ చేశారట. దీర్ఘశాంతం అంటే అంత గొప్పది. దేవుని కోపాన్ని వాయిదా వేస్తుంది. దేవుని కోపం అనేది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేయబడుతుంటుంది. స్లో టు యాంగర్. బట్ సనుగు కొనడం మాత్రం ఏం చేస్తుందంటే దేవుని కోపాన్ని రగిలిస్తుంది. దేవుని కోపానికి వెంటనే రగిలిపోయేటట్టు చేసేది ఎవరంటే నీలో ఉన్న చెడుతనం, నీలో ఉన్న పాపం, వీటన్నిటికంటే గొప్ప ఘోరమైన దేవుని కోపం తెప్పించే అంశం ఏదైనా ఉందంటే ఏంటది? సనగడం. నీకు దేని మీద కంప్లైంట్ ఉంది ఈరోజు? ఓకే, ఉదాహరణకి దేవుడు ఇప్పుడు మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన పోర్షన్లో సంతోషించువాడని చదివాం కదా ఇందాక.
దేవుని స్తుతించడానికి కొన్ని పాయింట్లు చెప్పండి అని అన్న అనుకోండి, గుర్తొస్తాయి ఏమన్నా? అట్లా ఆలోచించాలి, చాలా టైం పడుతుంది ఆలోచించడానికి. ఏముంది అనిపిస్తుంది, ఏముంది, అది లేకపోయింది, ఇది లేకపోయింది, ఇది లేకపోయింది, బాడీలో ఏ ఆరోగ్యం లేదు, సారీ మొత్తం ఆరోగ్యంగానే ఉన్నా కదండి, కొంచెం ఒబేస్ అయ్యాను పాస్టర్ గారు, కొంచెం వెయిట్ ఎక్కువైంది, సో ఏదో ఒకటి పెట్టుకోవాలి. సో అంటే ఆ కొంచెం వెయిట్ తగ్గి పెట్టుకుంటే చాలా హ్యాపీ అనమాట. అది తప్ప ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టు ఏం లేవు. సో ఏదో ఒకటి, ఓకే, ఏదో ఒక కారణం ఉంటుంది, ఇది కాకపోతే అది కాకపోతే ఏం లేవో ప్రేయర్ పాయింట్స్ చెప్పండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, ఇప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పాను అనుకోండి, ఎంత పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది బయటికి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, పెద్ద లిస్ట్ వస్తుంది. అదే దేవుని స్తుతించాలి ఏమైనా చెప్పండి అంటే ఏముండవు, చాలా కష్టపడాలి. దేవునికి స్తోత్రం. మీకు కొన్ని విషయాలు ఈరోజు నేర్పిస్తాను, కొన్ని విషయాలు మీకు అవేర్నెస్ కోసం కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. దేవుని యొక్క నిబంధన ప్రజలు వాళ్ళు సడన్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నారనుకోండి, ఎయిదర్ డెత్ న్యూస్, ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చనిపోయారని విన్నా, ఒక బ్యాడ్ న్యూస్ వినగానే ఏమంటారు? ఓకే, ఇది పెద్దోళ్ళు పిల్లలకి నేర్పిస్తారు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మన ఆచారాల్లో పెద్దోళ్ళు కొన్ని అంటారు, ఓకే, తుమ్మినప్పుడు ఏదో అంటారు, ఓకే, అది ఎందుకన్నారో వాళ్ళకి చెప్తే నెక్స్ట్ జనరేషన్ కూడా అంటుంది అది, అలా అనాలి, ఇలా అనండి అని చెప్పి, మీరు కూడా అనండి అని చెప్పి, లేకపోతే దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తుంది? అది వాళ్ళకి నేర్పించి వాళ్ళకి కూడా అది చెప్తుంది. మిగతా అన్ని కల్చర్స్లో ఇవి ఎగ్జాక్ట్గా ఉన్నట్టు అన్ని తరాల్లో ఉండవు. కానీ దేవుని బైబిల్ వాక్యాన్ని అనుసరిస్తున్న దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విధిగా, అదొక కండిషనల్గా ఆబ్లిగేషన్, అది దే హ్యావ్ టు, వారి నెక్స్ట్ తరానికి ఏం చేయాలంటే ముందు తరాల దగ్గర వాళ్ళు ఏం నేర్చుకున్నారో నెక్స్ట్ తరానికి అది బోధించాలి, చెప్పాలి, ఓవరాల్గా చెప్పాలి. అలా చెప్పే వాటిలలో ఒకటి ఏంటంటే, సడన్గా మీరు ఏదైనా బ్యాడ్ న్యూస్ వింటే ఏం చెప్పాలి? ఇది అర్థమైతే బ్యాడ్ న్యూస్ వింటే ఏం చెప్పాలి? సడన్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వినపడింది, మీకు బ్యాడ్ థింగ్ జరిగింది, వాట్ యు డూ? తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నేర్పించే ఒక స్టేట్మెంట్ చూపిస్తాను, పెట్టమా ఒకసారి, అది చదవండి ఒకసారి గట్టిగా. న్యాయాధిపతి అయిన సత్యదేవుడు, ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేయగా దాన్ని ఫిల్టర్ చేసి పాలిష్ చేస్తే అట్లా తయారైంది అది. న్యాయాధిపతి అయిన సత్యదేవుడు స్తుతి నొందునుగాక. ఎప్పుడు? బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు. యాక్చువల్గా ఇదే కాన్సెప్ట్ని యోబు ఉపయోగిస్తున్నాడు, ఇదే కాన్సెప్ట్ని యోబు వాడుతున్నాడు, ఇదే కాన్సెప్ట్ని యేసు ప్రభు శిలువ మీద ఉపయోగించాడు. ఏమనాలి? బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి నా జీవితంలో, బ్యాడ్ విషయాలు నా జీవితంలో, చెడ్డ విషయాలు అనుభవిస్తున్నప్పుడు దాన్ని బట్టి దేవుడా నాకే ఎందుకు జరిగింది ఇట్లా, నాకు ఒక్కడికే ఎందుకు జరుగుద్ది ఇట్లా, నాకు మాత్రం ఎందుకు జరుగుద్ది ఇట్లా. ఇది మన యాటిట్యూడ్. అది మనిషిలో ఉండే కనీసం మినిమం నైజం ఏంటంటే, ఉన్నదాన్ని బట్టి సంతోషించేవాడికన్నా లేని దాన్ని బట్టి ఏడవడం అనేది మినిమం కామన్, ప్రతి ఒక్కరిలో ఉండే కామన్ నైజం, అది మానవ నైజం అంటాం దాన్ని. కానీ అది ఎంత దారుణమైందంటే, దేవుడు కోపం రాని దేవునికి కూడా కోపం తెప్పించేస్తుంది. కోపం రాని దేవునికి కూడా, ఓకే, జస్ట్ ఒక మీకు ముందుగా ఈ మాట్లాడదాం. 11-12 అధ్యాయాలు ఎక్కడ, ఏ బుక్? సంఖ్యాకాండం. ఓకే, సంఖ్యాకాండంలో 11-12 అధ్యాయాల్లో మీకు సనిగిన వాళ్ళని చూపిస్తాను, చూడండి ఒకసారి. ముందు ఎవరు సనిగారంటే ఇశ్రాయేల్, 3 వచనాలు సనిగినట్టు చూస్తాం. అదైన వెంటనే నెక్స్ట్ మళ్ళీ సనగడం రిపీట్ అవుతుంది. ఇదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ చేయబడుతుంది. ఏంటో చూడండి ఒకసారి. నెక్స్ట్ వెంటనే ఇంకొకరు సనగడం మొదలు పెట్టారు. ఏమని సనుగుతున్నారంటే మళ్ళీ ఇశ్రాయేల్లో సనుగుతున్నారు. దేనికోసం సనుగుతున్నారంటే, దేనికోసం? మన్నా బాగాలేదు, మాకు నచ్చట్లేదు, మాకు మన్నా అసలు నచ్చట్లేదు. సో ఈ మన్నా మాకు వద్దు కాబట్టి మాకు మాంసం కావాలి. వీళ్ళు ఏమంటారు తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాంసం కుండల దగ్గర మేము కూర్చున్నప్పుడు అక్కడ మాకు ఫ్రీగా ఏం దొరికాయి? మాకు ఉచితంగా దొరికిన ఏం దొరికినాయట అక్కడ?
ఫిషెస్, చేపలు దొరికాయట, ఫ్రీగా ఫిష్లు దొరికాయట వాళ్ళకి. ఎంత అబద్ధం మోసం తెలుసా అది. వాళ్ళు అక్కడ ఏమి రాజులా, రాజకుటుంబం, రాయల్ ఫ్యామిలీ వాళ్ళేమో అక్కడ. ఎవరు వీళ్ళు? బానిసలు, స్లేవ్స్ అక్కడ. ఈ స్లేవరీని బట్టి యాక్చువల్గా అయితే వాళ్ళకి మాంసం లేదని ఏడుస్తున్నారు. ఇప్పుడు రోజు ఈ మన్న తింటున్నాం, అది అటు మిల్క్ ఐటమ్ కాదు, అటు మీట్ ఐటమ్ కాదు, పోనీ ఇటు ప్లాంట్ ఐటమ్ కాదు, ఇటు అది ఏమనాలి, అది వెజిటేరియన్ అనాలా, నాన్ వెజిటేరియన్ అనాలా, లేకపోతే ఇంకేవో పేర్లు ఉంటాయి కదా, అవన్నీ అట్లా ఏ రకం ఇదో అర్థం కావట్లేదు. సో దీనికోసం ఇదేంటిది ఇలా ఉంది, మాకెందుకు ఇది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే గమనించండి ఒకసారి. అలాంటి సందర్భంలో వాళ్ళు సరుగుతుంటే, ఓకే, ఫస్ట్ సనిగింది ఇశ్రాయేల్. ముగ్గురు చూపిస్తాను. మొదటిది ఇశ్రాయేల్ ఎందుకు సనిగారంటే దే ఆర్ అన్హ్యాపీ విత్ వాట్ దే గాట్. మీ కింద కొటేషన్ కింద రాసి ఉంటుంది, చదవండి ఒకసారి. ఇందాక చదివిన కొటేషన్ ఉందా? కొటేషన్ ఓకే. ఇశ్రాయేలీలకి మన్నా, పరలోకం నుండి మన్నా వచ్చిన వాళ్ళట డిస్సాటిస్ఫైడ్, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే, వాళ్ళకి సంతోషం, తృప్తి లేదు వాళ్ళకి. సో వీళ్ళకి తృప్తి లేదు, అన్హ్యాపీనెస్ అనేది ఫస్ట్ రీజన్ టు కంప్లైంట్. సనగడానికి, ఫిర్యాదు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్, వాట్ ఐ గాట్. పాయింట్ ఏంటంటే వీళ్ళు సనిగారు. తర్వాత 12వ అధ్యాయంకి వెళ్ళామనుకోండి. 12వ అధ్యాయంలో ఎవరు సనిగారని ఉంటుంది? చదివిన వాళ్ళకి ఈజీగా మిరియాము, అహరోను వాళ్ళు కూడా సనిగారు. వాళ్ళు ఎందుకు సనుగుతున్నారు? వాళ్ళు సనగడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేనికి సనుగుతున్నారంటే, వాళ్ళు సనగడానికి ఉన్న ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ కాంపిటీటర్ అయిపోయాడు మోషే. అంటే మోషేకు వచ్చినంత గుర్తింపు మాకు రావట్లేదు. దేవుడు ఓన్లీ మోసే ద్వారానే పలికించనా, మా ద్వారా కూడా పలికించాడు కదా అంటాడు. 2వ వచనం 3వ వచనం చదివితే కనపడుతుంది. 12వ అధ్యాయం 2-3 వచనాలుగా. ఇప్పుడు ఎవరెవరు సనిగారు? మొదటిది ఇశ్రాయేల్ ప్రజలు సనిగారు. దేనికోసం? ఆహారం లేదని సనిగారు. ఆహారం ఉంది కానీ, మన్నా ఉంది కానీ, ఈ మన్నా కంటే మంచి ఆహారం, మటన్, మాంసం ఏదైనా ఉంటే బాగుండు, ఏదైనా నాన్ వెజిటేరియన్ ఉంటే బాగుండు అని వాళ్ళు సనుగుతున్నారు. సో నెక్స్ట్ ఎవరు సనిగారని ఉంది 12వ అధ్యాయంలో. ఎవరు చూసాం? మిరియాము, అహరోను. వీళ్ళెందుకు సనుగుతున్నారు? వాళ్ళ ఓన్ సిబ్లింగ్ మీద. మాకు వచ్చినంత గుర్తింపు వాళ్ళకు వచ్చినంత గుర్తింపు మాకు రావట్లేదు. సో ఆ గుర్తింపు లేదు అన్న కారణం చేత వాళ్ళు సనుగుతున్నారు. వీళ్ళిద్దరు అయ్యాక ఓకే, 11వ అధ్యాయంలోనే ఆఖరికి మోషే కూడా సనుగుతున్నట్టు కనపడుతుంది. మోషే సనుగుతున్నట్టు ఉందా? చూడండి ఒకసారి. వీళ్ళు ఆహారం లేదని చెప్తే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నాడు, వీళ్ళు ఇట్లా ఆహారం లేదు సనుగుతున్నారు అని చెప్పి. ఏమన్నా తెలుసా మోషే దేవుని దగ్గరికి వెళ్ళి? వీళ్ళందరినీ నేనేమన్నా కన్నానా? వీళ్ళందరి భారం నేను ఒక్కడనే మోయలేకపోతున్నాను అంటాడు. నేను ఒక్కడనే మోయలేకపోతున్నాను అన్నప్పుడు ఆ మాటకి దేవుడు అన్నాడు, దేవుడు ఏమి ఎక్కడ కూడా మీకు దేవుడు టెన్షన్ పడుతున్నట్టు, అయ్యో అలా అయిందా అని ఎప్పుడు టెన్షన్ పడడం ఉండదు. ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు ఒక 70 మందిని తెచ్చుకో, 70 మంది మీదకి నీకు నేను ఇచ్చిన ఆత్మ ఏదైతే ఉందో ఆత్మని ఆ 70 మంది మీదకి స్ప్రెడ్ చేసి వదిలేస్తా. అంటే 70 మందికి ఆత్మ పాలిస్తాం, ఆత్మలో పోర్షన్ అందరికీ ఇస్తాం. కొత్తగా వాళ్ళకి మళ్ళీ మోసే ఆత్మనేమి ఇవ్వరు. మోసే మీద ఆల్రెడీ ఎంత ఆత్మ ఉందంటే, మోసే చేసే పని ఎంత పని అంటే 70 మంది చేసే పని ఒకటే చేస్తున్నాడు. ఎందుకు ఎవరి మీద ఆధారపడడం అంటే, వాళ్ళ మీద ఆధారపడడం కంటే మనం చేసుకోవడం మంచిది అనుకుంటాం. కరెక్టేనా? కామన్గా ప్రతి ఒక్కరు లోపల ఉంటుంది ఇది. ఎవరి మీద ఆధారపడడం అంటే వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయించుకోవడం కంటే మనమే చేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఏమంటారు తెలుసా? దీనికి ఒక పేరు ఉంది. దీన్ని ఒక సిండ్రోమ్ అంటారు. తెలుసా? హీరో సిండ్రోమ్. నేను ఒక్కడనే హీరో, ఎవరు వద్దు, ఇంకా నేను ఒక్కడిని చేశాను. ఎవరి మీద ఆధారపడద్దు. ఎవరికన్నా చెప్పి చేయించుకోవడం చాలా కష్టం, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం చాలా కష్టం. సూపర్ మ్యాన్ అనమాట. నేను ఒక్కడిని అన్నీ చేసేయాలి. బాగా వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సరే ఇంకా 70 మంది తెచ్చుకుంటే పాలు ఇద్దామని బాగానే ఉందా, అక్కడ దాకా అయిపోయింది. సరే ఈ ప్రజలు ఏం అడిగారు మరి? ఫుడ్ అడిగారు కదా. సరే నువ్వేం బాధపడుతున్నావు? ఒక్కడినే అన్నావు కదా. ఒక్కడు కాదు, నువ్వు 70 మంది. ఓకే, నువ్వు 70 మందిని తెచ్చుకొని నేను వాళ్ళ మీదకి, నీలో ఉన్న ఆత్మ వాళ్ళ మీదకి ఇస్తాను అన్నాడు. వాళ్ళు ఏమడిగారు మరి? మన్నా వద్దు, మాకేం కావాలి? మాంసం కావాలి. సరే మాంసం పెడదాం వాళ్ళకి.
దేవుడు అంటున్నాడు మోసేతో, ఏం చేద్దాం, మాంసం పెడదాం. ఎంత? ఒక్కరోజు కాదు, ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఒక 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు మాంసం పెట్టేద్దాం. అందరు ఉన్నారు ఇక్కడ? ఎవరన్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు మోసేతో, ఇదిగో నెల రోజులు వీళ్ళకి మాంసం పెడదామంటే మోసే వెంటనే ఏమన్నా తెలుసా? వెంటనే అన్న మాట ఏం తెలుసా? ఎన్ని కోయాలి, నేను వాళ్ళ మధ్యలో ఉన్నా. ఎవరు? మోసే అంట వాళ్ళ మధ్యలో. అంటే దాని అర్థం ఏంటో, వాళ్ళు ఎట్ట తింటారో నాకు బాగా తెలుసు, వాళ్ళు తినే విధానం నాకు బాగా తెలుసు. అలా మధ్యలో ఉన్న నేను ఇంతమందికి ఎన్ని కోయాలి, ఎన్ని చేపలు పట్టాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అంటే అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యెహోవా బాహువు తక్కువైనదా. మోసే ఫోకస్ ప్రాబ్లం వచ్చింది, మోసే ఆలోచనలో తేడా వచ్చింది. అంతకుముందు మోసే చెప్పినట్టు చేసేవాడు, ఇప్పుడు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే దేవుడి బదులు నేనే చేద్దాం అనుకుంటున్నా ఆయన. ఇప్పుడు పోయి ఇప్పుడు చేపలు పట్టమంటాడేమో, ఇప్పుడు పోయి ఇన్ని పశువులన్నీ కట్ చేసి 4 రోజుల 20 లక్షల మందికా ఒక పూట భోజనం పెట్టడమే కష్టం. అలాంటిది ఇంతమందికి మాంసాహారం తేవాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎంత కట్ చేయాలి, ఏం చేయాలంటారు. అవన్నీ ఏం అవసరం లేదు. యెహోవా బాహువు ఏమైనా తక్కువైందా? యూనో, నెల రోజులు వాళ్ళు మాంసం తిని 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 విసుగొచ్చి వాళ్ళ నాసికారంధ్రం నుంచి వస్తుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, దాన్ని ఆ నాసికారంధ్రం రావడం అంటే బయటికి రావడం అని కాదు, కానీ దాని స్మెల్, దాన్ని బట్టి విసుగొచ్చేంతగా వచ్చి అన్ని రోజులు వాళ్ళకి పూరెళ్ళు, అంటే అవి పక్షులు అన్నమాట. ఏమంటారంటే మైగ్రేటింగ్ బర్డ్స్ ఉంటాయి చూస్తారా, అవన్నీ వచ్చి వీళ్ళ పాలన చుట్టుపడ్డాయట. మంచి మంచి శ్రేష్టమైన బర్డ్స్ అవి. ఆ బర్డ్స్ అన్నిటి ఎవరికి దోచింది వాళ్ళు తీసుకొని వాళ్ళు 3 రోజులుగా, 1 రోజు 2 రోజులు 3 రోజుల దూరం అవి పడున్నాయట. 4 రోజులు వాళ్ళు తిన్నారు. మొదటిది, ఇశ్రాయేలు ఫుడ్ లేదని సనిగారు, ఫుడ్ మాంసాహారం కోసం సనిగారు. 2, అహరోను మిరియాము దేనికోసం సనిగారు? లీడర్షిప్ కోసం సనిగారు. నాకు రావాల్సిన పొజిషన్ రాలేదు, నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు, సో మేము ఒక్కరమేనా, ఆయన ఒక్కడేనా, మేము లేమా, మాకు రావాల్సిన గుర్తింపు రాలేదని సనుగుతున్నారు. 3 ఎవరు? మోసే సనుగుతున్నాడు. ఇక్కడ సనగంది ఎవరు మరి? అందరూ సనిగే వాళ్ళే. గమనించాలి ఒకసారి. ఈ సనగడం అనేది, లేని దాన్ని కోరుకోవడం అనేది ప్రతి ఒక్కరి మానవుల్లో ఉండే ఒక నైజం అని మాట్లాడుకున్నాం. యూనో, ఇది యాక్చువల్గా దీనికి రూట్, లేకపోతే దీని ఓనర్ ఎవరు తెలుసా? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సాతాను. సాతాన్ అనండి ఒకసారి. సాతాన్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? అక్యూజర్. ఓకే, ఆ యొక్క ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది, రేయింబగళ్ళు అనండి ఒకసారి. ఓన్లీ కోర్ట్ టైం అప్పుడే కాదు, రేయింబగళ్ళు 24 hours అక్కడ ఉండి ఆడేం చేస్తుంటాడో తెలుసా? మన సహోదరులందరి మీద నింద మోపుతూ ఉంటాడట. అక్యూజర్ అనేటప్పుడు ఫిర్యాదు చేసేవాడు, కంప్లైంట్ చేసేవాడు అన్నమాట. ఆ కంప్లైనర్ యాటిట్యూడ్ని మన లోపల మనం పెట్టుకొని తిరుగుతున్నా. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ దాకైతే థియరీ, ఇదంతా థియరీ పార్ట్ ఇదంతా కూడా, రైట్. సో కంప్లైనింగ్ చేయడానికి కారణాలు ఏంటి? ఓకే, కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది దేవునికి కోపం తెప్పిస్తుంది. కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది మనలో ఉన్న పెద్ద సమస్య. యూనో, యూదులు సమాజ మందిరంగా కూడుకున్న తర్వాత సబ్బాత్ రోజు సమాజ మందిరంగా కూడుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక పాట ఉంటుంది. ఆ పాట మీకు కావాలంటే సెర్చ్ చేయండి. ఆ పాట ఏంటంటే షాలోమ్ అలైహిం అనే పాట ఉంటుంది. ఆ పాట మీనింగ్ ఏంటంటే, మా ఇంట్లో సమాధానం ఉంది, మాకే కంప్లైంట్స్ లేవు, వీఆర్ సో హ్యాపీ, దేవుని యందు ఆనందిస్తున్నాం అని చెప్పి దేవదూతలారా మా ఇంటికి వచ్చి పరిచయం చేయండి అని పిలుస్తున్నారు వీళ్ళు. అది ఆ పాట మీనింగ్. అది అంటే ఇప్పుడు వచ్చాము వీడికి, మందిరానికి వచ్చారు, వెళ్ళిపోయేటప్పుడు ఏమనాలి? మాకే కంప్లైంట్స్ లేవు, మేము ఎలా ఉన్నాం? సమాధానంగా ఉన్నాం అనండి ఒకసారి గట్టిగా.
మా గృహము ఆలి మా గృహము సమాధాన గృహం. సమాధానంగా మేము గృహంగా వెళ్ళిపోతున్నాం. ఈ సమాధాన గృహంలో నుండి సమాధాన గృహంగా వెళ్ళిపోతున్నాం. మా ఇంటికి వచ్చి పరిచర్య చేయండి అని చెప్పి ఎవరిని పిలుస్తున్నారు? దేవదూతల్ని, మలకీం అంటారు. ఓకే, మీరు ఆ పాటని సెర్చ్ చేయండి, దాని మీనింగ్ వెతకండి ఒకసారి. దాని మీనింగ్ ఏంటో మీకు అన్నీ దొరుకుతాయి. మీకు గూగుల్ ఉంది, మనకి యూట్యూబ్ ఉంది, మనకి ఏం కావాలంటే అవన్నీ ఉన్నాయి. కాబట్టి వెతకండి ఒకసారి, మీకు దొరికిపోతాయి. ఈ పాట సమాజ మందిరం నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ కూర్చొని అందరం కలిసి ఆరాధించి దేవుని సన్నిధిని అనుభవించి వెళ్ళిపోయేటప్పుడు ఒక 2 దేవదూతలను ఇంటికి తీసుకెళ్తున్నాం. అర్థమైంది కానీ మాట్లాడేది అదే. కంప్లైనింగ్ మైండ్తో ఇక్కడి నుంచి వెళ్ళిపోయామనుకోండి, దేవదూతలు కాదు కదా, ఎవరిని తీసుకెళ్తారు? అక్యూజర్ని తీసుకెళ్తారు. అర్థమవుతుందనే మాట్లాడేది. చూడండి ఒకసారి, ఇదేం జోక్ కాదు. మీరు వెళ్ళి ఆ పాట పాతది, అది ఇప్పటిది కాదు. సరే, యేసుప్రభు కాలంలో కూడా ఆ పాటలు ఉన్నాయి. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ప్రతి యూదులు ఎనీ కైండ్ ఆఫ్ అసలు ఈ కంప్లైనింగ్కి కారణాలు మీకు చెప్తాను. ఒకసారి అది పెట్టాము. ఒకసారి కంప్లైంట్ చేయడానికి వీ హ్యావ్ 4 రీజన్స్ ఉన్నాయి. మనకున్న కంప్లైనింగ్ యాటిట్యూడ్కి 4 కారణాలు. 1 చెప్పాలి, ఏం లేదట, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేకపోవడం. 2 దేవుని శక్తి మీద, దేవుని కార్యాల మీద, దేవుని అద్భుతాల మీద నమ్మకం లేకపోవడం. అంత మోషే, దేవునితో ఉన్న మోషే, దేవుని అద్భుతాలని ఐగుప్తులో చూసిన మోషే, ఆయన చెయ్యెత్తితే సముద్రం చీలిపోయింది. ఆయన బండతో కొడితే బండల నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. అలాంటి మోషే ఇప్పుడు దేవుని మీద డౌట్ వస్తుంది ఆయనకి. ఎంతమందికి మాంసం పెట్టగలడో లేదో, ఎంతమందికి మరి మాంసం ఎట్టబెడతా మళ్ళీ నా మీద వేస్తాడో ఏమో అని భయం, నేనే చేయాలనేమో అంతా. వినండి ఒకసారి. ఫస్ట్ది కృతజ్ఞత లేకపోవడం అనేది ఫస్ట్ రీజన్ అయితే, సెకండ్ రీజన్ ఏంటి? దేవుని శక్తి మీద, ఆయన ప్రభావం మీద, ఆయన చేసిన వాటి మీద నమ్మకం లేకపోవడం. 3వది ఏంటి? అప్పట్లో బాగుండేది, అప్పుడు బాగుండేది, అప్పుడే బాగుండేది. నువ్వు అప్పుడే బాగుండేది అనేటప్పుడు, అప్పుడు బాగుండేది అని చెప్పేటప్పుడు తెలియకుండా ఒక పని చేస్తున్నావు. ఏం చేస్తున్నావు తెలుసా? ఇప్పుడు నీ బాగా లేదని చెప్తున్నావు. అవునా కదా? ఇప్పుడు బాగుంటే అప్పుడు బాగుందని ఎందుకంటే ఇప్పుడే బాగుంది అంటావు కదా. అప్పుడే బాగుంది అని అంటున్నావు అంటే ఇప్పుడు బాగలేదనేగా నువ్వు చెప్పేది. ఈ ఇప్పుడు బాగలేదు అని చెప్పేటప్పుడు ఏమంటున్నావు అంటే, దేవుడు నీకు ఇచ్చిన పోర్షన్ బట్టి నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. ఓకే, తెలియకుండా ఇప్పుడున్న పొజిషన్, ఇప్పుడున్న వాటిని సృష్టించండి ఒకసారి. దేవా, నాకు 2 చేతులు ఇచ్చావయ్యా, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, నాకు చేతులు ఉన్నాయి కదా, నా చేతులు బాగానే పనిచేస్తున్నాయి, నా కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, నా 2 కాళ్ళ మీద నిలబడుతున్నా, నీకు స్తోత్రంనైనా. ఇలాగ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ జీవించడం. కృతజ్ఞత లేకపోవడం కంప్లైనింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి దాని విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించడం మొదలు పెట్టండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. తర్వాత పాస్ట్ టెన్స్ని బట్టి దాన్ని హైలైట్ చేస్తూ దాన్ని మయంపరచడం, దాన్ని గొప్ప చేయడానికి బదులు ఇప్పుడు నువ్వు ఏం కలిగి ఉన్నావో దాన్ని బట్టి స్తుతించు. దేవుడు నీకు ఇచ్చిన అన్ని, ఏమేమి రిసోర్సెస్ ఇచ్చాడు, ఏమేమి పోర్షన్ ఇచ్చాడు, ఏమేమి స్వాస్థ్యం ఇచ్చాడు, ఏ విషయాలు నీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, ఏ విషయాలు నీ కంట్రోల్లో ఉన్నాయి, ఏవేవి నీ చేతికి అప్పగించబడ్డాయి. నీ చేతికి అప్పగించబడిన వాటిని ప్రస్తుతాన్ని బట్టి స్తుతించు. సో ఎవరైతే గతాన్ని మయంపరుస్తున్నారో వర్తమానాన్ని తిరస్కరిస్తున్నాం. వీఆర్ రిజెక్టింగ్ ద ప్రజెన్స్. ఇప్పుడున్న ప్రజెంటెన్స్ని తిరస్కరించి ఐ డోంట్ వాంట్ దిస్ అని చెప్పి, ఇప్పుడు వాళ్ళు చేసింది అదే కదా. వాళ్ళు ఏమంటున్నారు? ఐగుప్తులో బాగుండే, ఐగుప్తులో ఆల్రెడీ స్లేవ్స్గా ఉండి అక్కడ వారు వెట్టి పనులు పెడుతుంటే, వెట్టి పనులు చేపిస్తుంటే, రోజు ఆ వెట్టి పనులు చేయలేక వారి వెట్టి పనులను బట్టి మొరబెడితే దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు దేవుడు తీసుకెళ్తుంటే వాళ్ళు అంటారు, ఫ్రీగా భోజనం పెట్టి ఎర్రటి ఎండలో చక్కని నీడనిస్తే, రాత్రి పగలు వారిని కాచి చుట్టూ కంచె వేసి ఉంచితే విత్తాల్సిన అవసరం లేదు, కొయ్యాల్సిన అవసరం లేదు, టైంకి ఫుడ్ వస్తుంది, ఏం చేయాల్సిన అవసరం లేదుగా. పోనీ వస్త్రాలు ఏమైనా కొనుక్కునేది ఉందా? షాపింగ్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? వాళ్ళు వేసుకున్న బట్టలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. 40 సంవత్సరాలు అవే బట్టలు, వాళ్ళతో పాటు అవి పెరుగుతున్నాయట. చెప్పులు వేసుకొని వచ్చారు, అప్పుడు వచ్చిన జతలే అవే చెప్పులు వాళ్ళతో పాటు పెరిగిపోతున్నాయట. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు పాతగిల్లేదని రాస్తుంది. అంటే ఒకటే, వాళ్ళు వేసుకున్న బట్టలు రోజు కొత్తగా అయిపోతున్నాయట.
ఓకే, ఆ అరణ్యంలో వారి ప్రయాణం చాలా ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, నా పాయింట్ ఏంటంటే గతాన్ని గొప్ప చేస్తూ అప్పుడు బాగుండేదనే వాళ్ళందరూ కూడా ప్రస్తుతాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దేవుడు నీ చేతిలో పెట్టిన దాన్ని నువ్వు దూషిస్తున్నావు, లేకపోతే దాన్ని అపహాస్యం చేస్తూ రిజెక్ట్ చేస్తున్నావు. ఈ భూమి మీద ఎవరు ధనవంతులు చెప్పండి? అయిపోయిందా? మీకు ఇచ్చిన పేపర్లో కింద రాసింది చదివి చెప్పండి. హూ ఈజ్ రిచ్ ఇన్ దిస్ వరల్డ్? ఇన్ హిస్ పోర్షన్. తనకివ్వబడిన ప్రస్తుత పోర్షన్ బట్టి ఆనందించేవాడు ఈ భూమి మీద ధనవంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఇశ్రాయేలీయులు ఏం చేస్తారో 2-3 విషయాలు చెప్పేసి ముగిస్తారు. మొదటిగా, వారు ప్రతి బ్యాడ్ విషయం వాళ్ళు విన్నా, బ్యాడ్ విషయం వాళ్ళ ముందుకు వచ్చినా, వాళ్ళనే మొదటి మాట ఏంటి? ఏం చెప్పాను? పెట్టమా. న్యాయాధిపతి అయిన సత్యదేవుడు స్తుతి నొందునుగాక అంటే ఏంటి తెలుసా? నెక్స్ట్ పెట్టము ఒకసారి. బరూక్ దయాన్ హా ఎమెత్, ఇది హీబ్రూ. అది బరూక్ దయాన్ హా ఎమెత్. ఎమెత్ అంటే సత్యం, ఎమెత్ అంటే సత్యం, హా ఎమెత్ అంటే ద ట్రూత్. దయాన్ అంటే జడ్జ్ అని అర్థం. బరూక్ అంటే బ్లెస్డ్ అని అర్థం, లిటరల్గా బ్లెస్డ్. బ్లెస్డ్. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. ఓ నా సోల్, నా ప్రాణమా యెహోవాను లేదా దీవించు అని అర్థం. దేవుణ్ణి దీవించు. దీవించు అంటే బ్లెస్ చేయమని అర్థం. ఓకే, చూడండి ఒకసారి. ఈ కాన్సెప్ట్ మనకి కొంచెం కొత్త, మనకు కొంచెం కష్టం. బట్ ఒరిజినల్ భాషలో ఒరిజినల్గా ఉన్న విషయం ఏంటంటే దేవుణ్ణి మానవుడు దీవించాలి. బరుక్ అంటే బ్లెస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ పెట్టాం ఒకసారి. చదవండి. నాకేదో జరిగిపోయింది, అది నాకు అర్థం కాకపోయినా దేవుడు న్యాయవంతుడు. 2, ఇది నాకు నచ్చకపోయినా దేవుడు మంచివాడు. నెక్స్ట్, నా కన్నీళ్ళ మధ్యలో కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఇందాక యోబు గురించి మాట్లాడుకున్నాగా. నెక్స్ట్ పెట్టడం ఒకసారి. యోబు ఫిర్యాదుకు బదులు ఆశీర్వాదం. ఓకే, హౌ టు ఓవర్కమ్ దిస్ కంప్లైనింగ్ యాటిట్యూడ్ అంటే, ఈ కంప్లైనింగ్ యాటిట్యూడ్ నుండి బయటికి రావడానికి ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే కృతజ్ఞతని చెల్లించడమే, స్తుతులు చెల్లించడమే, థ్యాంక్స్ గివింగ్ చేయడమే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామము స్తుతింపబడునుగాక. ఆమేన్. ఎవరంటున్నారు ఆ మాట? యోబు ఎప్పుడు జస్ట్ థియరటికల్గా తెలిసిన దాంట్లో నుంచి మాట్లాడడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. 10 మంది పిల్లల శవాలను ఎదురుగా పెట్టుకొని, తన కనబిడ్డల శవాల్ని 10 మంది శవాలను ఎదురుగా పెట్టుకొని అన్ని పోగొట్టుకున్న వాడే అప్పుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే స్తోత్రం కలుగునుగాక, ఆయన నామం సన్నుతించబడుగా. ఓకే, ఈ కంప్లైనింగ్కి యాంటీడోట్ ఏంటంటే బ్లెస్సింగ్. నువ్వు దేన్ని కంప్లైంట్ చేస్తున్నావో ఆ కంప్లైంట్ చేసే విషయాన్ని పక్కన పెట్టి దేన్ని బ్లెస్ చేయాలో దాన్ని వెతకాలి. బ్లెస్ చేసే దాన్ని వెతకండి ఒకసారి. ఓకే, నాకు చాలా అవసరం ఉంది, చాలా కావాల్సింది నా దగ్గర, చాలా కావాల్సినవి ఉన్నాయి నా దగ్గర. బట్ ఉన్నవేమో ఉన్నాయి కదా, ఆల్రెడీ నీ చేతికి అందినవి ఉన్నాయి కదా, వాటిని బట్టి స్తుతించాలి. ఐ షో యూ సంథింగ్. కొద్దిగా నేను చెప్పే విషయాన్ని వినండి ఒకసారి. ఐ డోంట్ నో ఇది మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నేను ఒక కల్చర్ని, బైబిల్ కల్చర్ని మీకు పరిచయం చేస్తాను. బైబిల్లో మనం చూసే యూదులు ఉన్నారు కదా, వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? ఎన్నిసార్లు? 3 times. దినమునకు 3 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి. దావీదు 7 సార్లు స్తుతించాడు, 3 మార్లు ప్రార్థన చేస్తారు. పొద్దున్న చేసే ప్రార్థన. ఓకే, పొద్దున్న చేసే ప్రార్థన, దాన్ని ఏమంటారు తెలుసా? అనండి ఒకసారి, గట్టిగా అనండి. షక్రిత్ అంటారు. అనండి ఒకసారి. ఉదయకాల ప్రార్థన, దీన్ని మార్నింగ్ ప్రేయర్ అంటాం. మరి ఆఫ్టర్నూన్
మళ్ళీ బ్లెస్సింగ్స్, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బ్లెస్సింగ్స్. అట్లా ఓకే. ఎడతెగక ప్రార్థన అనండి ఒకసారి. ఎడతెగక ప్రార్థన అంటే పనులు చేసుకోవద్దా, తినొద్దా, పడుకోవద్దా, అది కాదు. ఎడతెగక ప్రార్థన అంటే ఉదయం ప్రార్థన చేసాం, మధ్యాహ్నం ప్రార్థనలో పాల్గొన్నాం, మళ్ళీ సాయంత్రం పాల్గొన్నాం, మళ్ళీ ఉదయాన్నే పాల్గొన్నాం, మధ్యాహ్నం. దీన్ని ఎడతెగక అంటే ఆ సైకిల్ని బ్రేక్ చేయకపోవడం అని అర్థం. ఎడతెగక మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం అంటే అందులో అడిగింది ఎంత, దేవుని స్తుతించింది చాలా గొప్పది. దేవుని బ్లెస్ చేసి దేవునికి కృతజ్ఞత చెప్పేదేమో చాలా ఎక్కువ, మనం అడిగేది చాలా చిన్నవి కొన్నే. ఎందుకంటే మనకు అక్కరగా ఉన్నవేవో మనము అడగక మునిపే మన పరలోకపు తండ్రికి తెలియను. ఒకవేళ ఇంకా ఆ కంప్లైనింగ్ మైండ్తోని నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తే, కంప్లైనింగ్ మైండ్తోని దేవుని మందిరం నుంచి బయటికి వెళ్తే మనం సైతాన్ని తీసుకొని వెళ్తాం. అదే సమాధానంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్తే మినిస్టరింగ్ ఏంజిల్స్ని తీసుకెళ్తాం. అందరం లేచిపెడదాం ఒకసారి. ఏది జరిగినా ఎలా జరిగినా దేవునికి స్తోత్రం చెప్పేంత విశ్వాసం, దేవునికి వందనాలు చెప్పేంత విశ్వాసం. ఇక దేవుణ్ణి బ్లెస్ చేయడం అనేది, దేవుని స్తుతించడం అనేది దేవుని సన్నిధిలో ఎంత గొప్పదో, దేవుని ఆశీర్వదిస్తూ స్తుతిస్తూ ఉండడం అనేది ఎంత దీవెనకరమైందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఎలా ఉన్నాను ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అని చెప్పేసి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. అందరం ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, చేతులు జాపి దేవుణ్ణి అడుగుదాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఎంతసేపు నేను నా హృదయాన్ని, నా మనస్సుని, నా ఆలోచనలని ఏవేవో విషయాలతో నింపుకుంటున్నాను, ఏవేవో సంగతులతో నింపుకుంటున్నాను. ఇదిగో అనవసరమైన విషయాల చేత ఇదిగో నా ఆలోచనలన్నీ నిండి ఉన్నాయి. నీ వాక్యం చేత, నీ తలంపుల చేత, నీ చిత్తము చేత నా హృదయము, నా తలంపులు నింపబడునుగాక. మీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేసి సమాధానం మేము పొందుకున్నట్లు మీ కృప మా ఎడల విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీవించిన ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి ఉంచండి, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, బలపరచండి ప్రభువా. దేవా, మీకు వందనాలు. అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా దీవెనకరమైన స్థితిలో ప్రతి ఒక్కరిని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీకు వందనాలయ్యా, స్తోత్రంనైనా మీకు వందనాలు. నన్ను సృష్టించిన వాడు, నా సృష్టికర్త, నన్ను కేవలం సృష్టించి నన్ను విడిచిపెట్టలేదు, కానీ ఇదిగో నా ఆదరణకర్తగా, పోషకుడిగా ఉండి నిరంతరము నన్ను నడిపిస్తున్న నా దేవ, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాలని స్థిరపరచండి. నిరంతరం మిమ్మల్ని దీవిస్తూ బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని అనుక్షణము ఆ పాట పాడుతూ, ఆ మాట చెప్తూ, ఆ ఒక్క మాట మాత్రమే కాదు కానీ దేవుని స్తుతించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వాటన్నిటినీ వెతుక్కొని దేవుని చిత్తంలోనికి మమ్మల్ని మేము ట్యూన్ చేసుకునే విధంగా ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచండి, బలపరచండి ప్రభువా. ఘనమైన మీ కార్యములు ప్రతి ఒక్కరి ఎడల ఇదిగో జరిగించండి. వాక్యమును స్థిరపరిచే అద్భుతాల చేత ప్రతి ఒక్కరిని నడిపించమని మీ సన్నిధి ఒక్కొక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.